హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బల్లాస్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఉసిరికాయ పచ్చడి అయితే చేయబోతున్నాము. దానికోసం మేము 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాము. ఫస్ట్ వాటిని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక తడేం లేకుండా ఒక క్లాత్తో అయితే మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత తడంతా ఆరిపోయిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ అయితే పోసేసుకొని ఈ ఉసిరికాయలను అయితే అందులో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇట్లా నొక్కితే కొంచెం సాఫ్ట్గా అయితే పైన చూపిస్తున్నట్లుగా అట్లా అయినప్పుడు తీసేయొచ్చు. తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఉన్న రిమైనింగ్ ఉసిరికాయలని కూడా వేసేసి సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చడికి అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అసలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చడి అయితే ప్రిపేర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉసిరికాయలని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని దానికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాకి మెంతులు అండ్ ఆవాలు ఈ రెండింటిని కూడా ఒక గిన్నె పెట్టుకొని ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో మనం రోస్ట్ చేసుకోవాలి అనమాట. మెంతులు అండ్ ఆవాలు రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం రోస్ట్ అయితే చేసేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత వాటిని పక్కన తీసుకొని ఏ అయితే మనం ఉసిరికాయలు ఫ్రై చేసామో వాటిని పీసెస్గా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేసేసుకోవాలి. సో అన్ని ఉసిరికాయలని కూడా ఇలా విడగొట్టుకోవాలి. విడగొట్టిన తర్వాత వీటిని పక్కన తీసేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పోపుకి కావాల్సిన ప్రాసెస్ చూడాలి. ఏవైతే మనం ఉసిరికాయలు ఫ్రై చేసామో అదే ఆయిల్ ఉంచుకొని ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఆయిల్ని కొంచెం తీసేసి అదే ఆయిల్లో జీలకర్ర అండ్ పోపుకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అండ్ ఎల్లిగడ్డ అండ్ కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసేసుకొని పోపు అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక ఈ పోపుని అయితే చల్లారనివ్వాలి. చల్లారిచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ మనం పక్కన పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్న పీసెస్కి అన్ని మసాలాస్ కూడా పట్టించాలి అనమాట. ఈ పోపులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా టేస్ట్ కోసము. ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పీసెస్కి అయితే అన్ని మసాలాలు పట్టించాలి. వాటికి కారం అండ్ మనం పట్టుకున్న మెంతులు ఆవాలతో పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అంతా కూడా యాడ్ చేయాలి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీకి తగ్గ ఆ మెజర్మెంట్స్కి తగ్గ పౌడర్ని అయితే యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉప్పు అండ్ కారం అండ్ ఏదైతే పట్టుకున్న మసాలా ఉందో అది ఆ పౌడర్ అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఏం కూడా యాడ్ చేయలేదు మేము. ఈ 3 యాడ్ చేసేసి అండ్ కొంచెం ఎల్లిగడ్డ దంచుకోవాలి. ఎల్లిగడ్డ దంచేసుకొని కూడా పచ్చిది ఎల్లిగడ్డ కూడా యాడ్ చేయాలి. ఇందులో కూడా పోపుతో పాటు ఇందులో కూడా యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ యాడ్ చేసేసుకొని మనం మొత్తం కూడా మిక్స్ చేయాలి. ఈ మిక్చర్ని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చేసేసుకొని మొత్తం చల్లారిన తర్వాతే పోపు నిమ్మకాయలు కూడా పిండేసుకొని నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పులుపుదనం కోసం. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పోపు చల్లారిన తర్వాత మాత్రమే పోసేసుకొని కలిపేసుకోవాలి అనమాట. ఇప్పుడు నేనైతే పోపు అయితే ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకొని దీన్ని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని 3 డేస్ ఊరనివ్వాలి అనమాట. 3 డేస్ వరకు ముట్టుకోకూడదు. 3 డేస్ తర్వాత తీసేసి ఒక కంటైనర్లోకి ఒక బాక్స్లోకి తీసేసుకొని తినొచ్చు. ఎందుకు అని అంటే 3 డేస్ ఊరాలి. మంచిగా ఊరితేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే కదా, సో అవన్నీ ఊరితేనే బాగుంటుంది ఈ పచ్చడికి. సో 3 డేస్ అనేది పక్కనైతే పెట్టుకోవాలి. 3 డేస్ పక్కన పెట్టుకున్న తర్వాతనే దీన్ని బయటికి తీసి ఒక డబ్బాలోకి ఎత్తేసుకొని అప్పుడు తినొచ్చు. ఇంకా ఇక్కడైతే మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సీరియస్లీ ఐ రియలీ లవ్ ఇట్. చాలా బాగుంది. ఎందుకనంటే నేను ఆ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత కూడా నేను ఒక బౌల్లో వేడన్నం వేసుకొని తిన్నామన్నమాట మేము. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఐ రియలీ లవ్. 3 డేస్ అయితే పక్కన పెట్టుకుంటేనే బాగుంటుంది. అప్పటికప్పుడు అయితే టేస్ట్ బాగుండదు. సో ఇలా అనమాట. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత చూస్తే ఇలా ఉండింది. మొత్తం ఊరి ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు అయితే ఎవరైతే చేసుకోలేదో అండ్ సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.